మనం జనరల్‌గా సముద్రం నిండా వాటరు, చేపలు చూస్తూ ఉంటాం గానీ, ఈ మూవీలో మాత్రం సముద్రం నిండా అస్థిపంజరాలు, దెయ్యాలైతే ఉంటాయన్నమాట. కొంచెం సెన్సిటివ్ హార్ట్ ఉన్నవాళ్ళు, అలాగే భయం ఎక్కువగా ఉన్నవాళ్ళైతే మాత్రం నైట్ టైమ్ చూడడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే సౌండ్స్‌తోనే చాలా వరకు భయపెడుతూ ఉంటారనమాట. అలా డేంజరస్‌గా అయితే ఉంటుంది. అలాగే మెయిన్ కాన్సెప్ట్ అంతా కూడా గోల్డ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే సముద్రంలో గోల్డ్ ఉంటుంది. ఆ గోల్డ్‌ను బయటికి తేవాలి. బయటికి తేవాలి అంటే ఇక్కడ ఆ గోల్డ్‌ని పట్టుకుంటే ఎవరైనా గానీ వారు చనిపోతారనమాట. అంటే పట్టుకొని దాన్ని గానీ బయటికి తీసుకొస్తే వారు చనిపోవడం జరుగుతుంది. అలాగే అదే సముద్రంలో దయ్యంగా తిరుగుతూ ఉంటారనమాట. సో అలా అయితే ఉంటారు. కానీ ఆ గోల్డ్‌ని తెప్పిచ్చి, అంటే ఒక పర్సన్‌ని ఎవరినైనా పెట్టి తెప్పిచ్చారనుకోండి, ఆ తెప్పించిన అతనికి ఏమవ్వదు. ఆ పట్టుకున్న వాళ్ళే చనిపోతూ ఉంటారనమాట. సో అలాంటి కాన్సెప్ట్‌తో అయితే తిరుగుతూ ఉంటుంది. మరి పాతకాలంలో ఊర్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ గోల్డ్‌ని కావాలి అని తీసుకుంటూ ఉంటారనమాట. సో మరి చనిపోవటము, మిగతా ఎవరైతే ఆ గోల్డ్ కోసం పనిచేశారో వాళ్ళందరూ ఆత్మలుగా, దయ్యాలుగా ఆ పెద్ద కింద, అంటే ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి కింద అనమాట వీళ్ళందరూ బానిసలుగా ఉంటారనమాట. ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటి అంటే మన జీవి ప్రకాష్ గారు ఈ మూవీలో హీరో. ఆ హీరోనే ఆ పెద్ద మనిషి మనవడనమాట. సో మొత్తానికి జీవి ప్రకాష్ గారికి ఏమో ఆస్తిపాస్తులు ఏమీ ఉండవు. ఏదో రకంగా బోట్ కొనుక్కొని ఎలాగైనా బతకాలి అని చెప్పి అయితే ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. అలాగే ఆయనకి జోడీగా దివ్య భారతి గారు నటించారు. ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే నటించారు. మనకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట మూవీ. ఎందుకు అంటే చాలా వరకు ఈ సినిమాని సముద్రంలో షూట్ చేశారంట. సో అది గ్రేట్ థింగ్ అని చెప్పచ్చు. అలాగే కొన్ని సీన్స్లో అయితే మనకి భయపెట్టడానికి గట్టిగానే ట్రై చేశారని చెప్పచ్చు. మనం కూడా ఫియర్ అయితే అనుభవిస్తాము కొన్ని సీన్స్కి అయితే మాత్రం. సో ఇలా మన జీవి ప్రకాష్ గారు అక్కడ ఇక్కడ డబ్బులు ఏదో రకంగా దండుకొని వాటిని సేవ్ చేసి బోట్ కొందామని అయితే చూస్తూ ఉంటారు. సో ఊరంతా కూడా ఆ సముద్రంలోకి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ దయ్యాలు ఉన్నాయి, ఊరంతా శపించబడింది అని చెప్పి అయితే అడ్డుగా కంచె వేసేస్తారు. కానీ ఆ సముద్రంలోకి వెళ్ళి ఆ గోల్డ్ని అదంతా తీసుకొని ఆ ఊరి నమ్మకం రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేద్దాము అని చెప్పి అయితే ఆయన వెళ్తాడనమాట. మెయిన్ స్టోరీ అంతా కూడా మనకి గంట తర్వాతే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అంతా ఈ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఇవన్నీ సరిపోతూ ఉంటాయి. కానీ మెయిన్ స్టోరీ లైన్లోకి మనకు తీసుకెళ్లేది, అడ్వెంచర్ రైడ్ ఇచ్చేది మాత్రం 1 అవర్ తర్వాతే. సో అక్కడి నుంచి అయితే మాత్రం చాలా బాగుంటుంది. మరి మొత్తానికి అంత దయ్యాల నుంచి తప్పించుకొని జీవి ప్రకాష్ గారు బయటకు వచ్చారా? మరి వచ్చిన తర్వాత ఆయన లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మూవీగా తీసుకెళ్లారు. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. చూడకపోతే చూడడానికి ట్రై చేయండి, బాగానే ఉంటుంది మూవీ. G5లో అయితే అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. మూవీ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.